సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకేంద్రుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టించబోతోంది అనే దానిపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ తో పాటు మెయిన్ కాస్టింగ్ కెరియర్ రికార్డులను తిరగరాస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఏంటి అంటే, ఈ సినిమా మెయిన్ టీమ్ మెంబర్స్ కెరియర్ లోని అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల రికార్డులను వారణాసి బ్రేక్ చేయగలదా అని. మహేష్ బాబు కెరియర్ లో ఇప్పటి వరకు 220 కోట్లతో సరిలేరు నీకెవరు టాప్ గ్రాసర్ గా ఉంది. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్, గ్లోబల్ రిలీజ్ దృష్ట్యా మహేష్ పాత రికార్డును ఈ సినిమా చాలా సులువుగా అధిగమించే అవకాశం ఉంది. ప్రియాంక చోప్రా కెరియర్ లో 392 కోట్లతో క్రిష్ 3 అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కెరియర్ లో 612 కోట్లతో సలార్ చిత్రం అత్యధిక వసూలు సాధించిందిగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ చిత్రానికి లభిస్తున్న హైప్ చూస్తుంటే వీరిద్దరి కెరియర్ లో కూడా వారణాసి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తూ ఉండడం సినిమాకు అతిపెద్ద ఆకర్షణగా మారింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ఇండియన్ స్క్రీన్ పై కనిపిస్తూ ఉండడంతో గ్లోబల్ మార్కెట్ లో ఈ మూవీపై భారీ క్రేజ్ ఏర్పడింది. మరోవైపు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్ రోల్ లో నటిస్తూ ఉండడంతో సినిమా రేంజ్ మరింత పెరిగింది. హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ 1300 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ స్థాయి భారీ వ్యయంతో రూపొందుతున్నందున బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయి వసూళ్ల టార్గెట్ తో మూవీ టీం ప్రణాళికలు రచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ అద్భుత దృశ్య కావ్యం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.